Hello children. Yesterday onwards we discuss about our houses lesson. Now we need to discuss about objective of our houses. First, hearts. So in page number 19 your textbook, hearts is there. So you in that you come across people living in different houses. Some live in big and some spacious houses. Some live in one room with no kitchen or toilet. Why is there so much difference in living conditions? సో ఇది ఏమని ఇచ్చాడు, కొంతమంది ప్రజలు ఏం చేస్తారు, డిఫరెంట్ హౌస్ లో చూస్తుంటాం మనం. బయట విలేజెస్ లో హట్స్ లో ఉంటారు. కొంతమంది క్యారవాన్స్ అంటే వీల్స్ బండిలు ఉంటాయి కదా, బండ్లలో డైరెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ అవుతూ ఉంటారు. ఎందుకు అని అడుగుతున్నారు. డిఫరెన్స్ ఏంటి అన్నాడు. బికాస్ ఆఫ్ అంటే హ్యాబిట్ అంటే వాళ్ళు లివింగ్ అంటే వాళ్ళు కొంతమంది పక్క హౌసెస్ ఉంటాయి అంటే అక్కడ వాళ్ళకి ఆ జాబ్ డిపెండ్స్ అపాన్ జాబ్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసే వర్క్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ హౌసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో నివసిస్తూ ఉంటారు. Now we need to discuss about some important points of types our houses. సో ఏంటంటే అవర్ హౌసెస్లో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏరిసనికైనా సమ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. హౌస్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ డెత్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చదువుకున్నాం టైప్స్ ఆఫ్ హౌసెస్ అని. సో అందులో ఇవన్నీ మనకు ఉన్నాయి. బట్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు సెకండ్ క్లాస్లో కూడా. సో అదేంటి, హౌసెస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ డెత్ అంటే చలి నుంచి, వేడి నుంచి, రెయిన్ నుంచి మనల్ని కాపాడుతుంది. కచ్చా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్, స్టోన్స్, మడ్ అండ్ స్ట్రా. కచ్చా హౌసెస్ దేనితో తయారు చేస్తారు? వుడ్, స్టోన్స్, మడ్ అండ్ స్ట్రాస్తో కచ్చా హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. నెక్స్ట్ పక్క హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్, స్టోన్స్, స్టీల్ అండ్ సిమెంట్. పక్క హౌసెస్ అంటే మనం నార్మల్గా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం, పక్క హౌసెస్లోనే ఉంటున్నాం. అవేంటి, దేంతో? బ్రిక్స్, స్టోన్స్, స్టీల్ అండ్ సిమెంట్తో మనం అవి కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మెనీ పీపుల్ హెల్ప్ us ఇన్ బిల్డింగ్ ఏ హౌస్. మనకు ఒక హౌస్ బిల్డ్ చేయడానికి చాలా మంది పీపుల్ కావాలి. అదే ఇచ్చాడు ఇక్కడ. మనం బయట కూడా చూస్తుంటాం, హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంతమంది పడుతుంది, గంట సో మచ్ ఆఫ్ టైం పడుతుంది. ఇట్స్ టైం టేకింగ్ పీపుల్ కూడా చాలా మంది కావాలి. మెనీ పీపుల్ లివ్ ఇన్ టెంపరీ హౌసెస్. చాలా మంది టెంపరీ హౌసెస్ అంటే హట్స్ లో అంటే క్యారవాన్స్ లో డిపెండ్స్ అపాన్ వాళ్ళ వర్క్ ని బట్టి టెంపరీ హౌసెస్ లో నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్ వి షుడ్ కీప్ అవర్ హౌసెస్ నీట్ అండ్ క్లీన్. ఇప్పుడు మనం హౌస్ ఎలా పెట్టుకోవాలి, నీట్ గా క్లీన్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే జర్మ్స్ నుంచి మనం కాపాడుకోవడానికి, అంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మన హౌస్ అనేది నీట్ గా క్లీన్ గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ in the first one is igloo. Igloo ఏంటి, ఏ హౌస్ మేడ్ ఫ్రమ్ బ్లాక్స్ ఆఫ్ ఐసెస్. ఇగ్లూ దేంతో రెడీ చేస్తారు? ఐస్ తో రెడీ అయి ఉంటుంది కాబట్టి మనం ఇగ్లూని ఏమంటున్నాం, ఏ హౌస్ మేడ్ అప్ ఫ్రమ్ బ్లాక్స్ ఆఫ్ ఐసెస్. నెక్స్ట్ క్యారవాన్ ఎలా ఉంటుంది? హౌస్ అండ్ వీల్స్. క్యారవాన్కి ఏముంటుంది? వీల్స్ ఉంటాయి. వీల్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనము హౌస్ అనేది మూవ్ చేసుకోవచ్చు. స్టిల్ట్ హౌసెస్ అంటే హౌస్ పుల్ట్ అండ్ పోల్స్ ఆర్ స్టిల్ట్ అంటే పోల్స్ నుంచి రెడీ చేసే హౌసెస్ని. అంటే మనకి సపోజ్ పోల్స్ అంటే ఏంటి అంటే కింద మనకి వాటర్ ప్లేస్లో ఉన్నప్పుడు, వాటర్ ఆర్ ఎనీ ప్లేస్ అనేది బాగాలేనప్పుడు మనం పోల్స్ అంటే కొన్ని ఒక కింద నుంచి ఒక సమ్ డిస్టెన్స్ వరకు పోల్స్ని పెట్టుకొని, పోల్స్ అంటే సపోజ్ మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఇవేంటి కరెంట్ పోల్స్ చూస్తే సిమెంట్తో మేడ్ అయి ఉంటాయి. సో అలాంటి పోల్స్తో మనము రెడీ చేసుకున్న హౌసెస్ని స్టిల్ట్ హౌసెస్ అంటారు. హౌస్ బోట్స్ మీన్స్ హే హౌస్ ఆన్ ఏ బోట్ ఇన్ రివర్ ఆర్ లేక్. హౌస్ బోట్ అంటే ఏంటి? రివర్ ఆర్ లేక్లో ఉండే బోట్స్ ఏమంటే హౌస్ బోట్స్ అంటారు. నోమాడ్స్ అంటే పీపుల్ హూ రోమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నోమాడ్స్ అంటే ఏంటి? పీపుల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదని నోమాడ్స్ అంటారు. Now we need to discuss about summative assessment. In exercise summative assessment A, answer the following questions. మనం ఈ క్వశ్చన్స్ అన్ని మనము లెసన్ లో డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్. సో అదర్వైజ్ మీకు వర్క్ బుక్ లో ఉంటాయి. అదర్వైజ్ మీకు క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో మీరు చదివితే దొరుకుతాయి. సో టుడేస్ యువర్ హోంవర్క్ ఈస్ note down your homework on your homework book. Answer the 4 questions. Write down and 2 times on your homework book. Next,
బిట్ బి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, పైన వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ సూటబుల్ వర్డ్స్ ఉంటే మనము ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, వి ఫైండ్ డాష్ మోస్ట్లీ ఇన్ విలేజెస్. విలేజెస్లో మనం ఎక్కువ ఏం చూస్తుంటాము, ఎలాంటి హౌస్ చూస్తుంటాము, హట్స్. సో ఆన్సర్ ఇస్ హట్స్. నెక్స్ట్, ఏ డాష్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌస్ ఏంటి, బంగ్లానే కదా. బంగ్లా ఈజ్ అన్ ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌస్ ఏంటంటే మనం ఒక్కరు మాత్రమే ఉండి ఎవరు ఉండకుండా అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటారు. సన్లైట్ కీప్స్ అవుట్. సన్లైట్ ఏం చేస్తుంది, కీప్స్ అవుట్ జెమ్స్. జెమ్స్ మన దగ్గర రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్, హౌస్ బోట్స్ ఆర్ ఫౌండ్ ఆన్. హౌస్ బోట్స్ ఎక్కడ చూస్తాం మనము, వాటర్లో. సో ఆన్సర్ ఇస్ వాటర్. నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ బిట్ సి, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మదర్స్ ఫాదర్ ఈజ్ అవర్ గ్రాండ్ మదర్. మదర్ యొక్క ఫాదర్ అనేది గ్రాండ్ మదర్ మనకి కాదు. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. మదర్స్ ఫాదర్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సి బిట్ చూసారా ఒకసారి మీరు, అది మన టెక్స్ట్ బుక్ లో ఒకలాగా ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన ఒకలా కనిపిస్తుంది, బట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నదే కరెక్ట్. సో నేను టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్ లో ఏముంది అంటే, ఫస్ట్ వన్ ఇస్ అవర్ హౌసెస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హస్ డేంజర్ అండ్ హార్మ్. మనకి హౌస్ అనేది ప్రొటెక్ట్స్ ఫస్ట్ ఫ్రమ్ డేంజర్ అండ్ హార్మ్ నుంచి, డేంజర్ నుంచి హౌస్ అనేది కాపాడుతుంది. సో ఆన్సర్ ఇస్ ట్రూ. సో అక్కడ ఏం పెట్టుకోవాలి, ట్రూ పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ విలేజెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ మల్టీ స్టోర్డ్ ఫ్లాట్స్. ఏం చేసే విలేజెస్ లో పీపుల్ ఇన్ మల్టీ స్టోర్డ్ ఫ్లాట్స్ లో ఉంటారా, నో. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఫ్లాట్స్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ స్పేస్. ఫ్లాట్స్ ఏంటి, లాట్ ఆఫ్ స్పేస్ ని సేవ్ చేస్తున్నాయి కదా, సేవ్ చేస్తున్నాయి కదా ఫ్లాట్స్ అని. అంటే ఒకదానిపైన ఒకటి కట్టడం వల్ల స్పేస్ అనేది మిగులుతుంది కదా. సో ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, ఏ క్లీన్ హౌస్ ఇస్ ఏ హెల్దీ హౌస్. క్లీన్ హౌస్ అనేది హెల్దీ హౌసే కదా. సో ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ డి బిట్. సో ఇది ఇక్కడ కొన్ని హౌసెస్ ఇచ్చాడు, దానికి సూటబుల్ ఆన్సర్ ఏదో పెట్టాలి. ఫస్ట్ వన్, ఇదేంటి, టెంట్ ఉంది కదా, దీన్ని ఇలా ఉండే హౌస్ ఏమంటారు, టెంట్ హౌస్ అంటారు. సో ఆన్సర్ ఇస్ 3 ఆర్ సి. నెక్స్ట్ ఏంటి, వీల్స్ ఉంది, వీల్స్ ఉండే హౌస్ ఏమంటారు, క్యారవన్. సో ఆన్సర్ ఇస్ 2 బి. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ బోట్ ఇచ్చాడు, బోట్ లో హౌస్ ఉంది, దాన్ని ఏమంటారు, హౌస్ బోట్స్ అంటారు. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, హట్ ఉంది, మనం హట్ నార్మల్ గా చూస్తూనే ఉంటాం. ఆన్సర్ ఇస్ ఏ. ఇలా ఉంది, పైన వుడ్తో ఉన్నాయి, కింద మనకి ఇలా ఉంది. సో దీన్ని ఏమంటారు, హట్స్ అంటాం. మనం విలేజ్ జనరల్ గా చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ బిట్, అన్జంబుల్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ సో దట్ దే ఫార్మ్ టైప్స్ ఆఫ్ హౌసెస్. ఇక్కడ ఏంటి అంటే అన్జంబుల్ ఇచ్చాడు, అంటే కరెక్ట్ వర్డ్ ఒక మనకి కరెక్ట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ వర్డ్స్ ఏం చేశాడంటే అక్కడ ఒక వర్డ్ ఇక్కడ ఒకటి పెట్టాడు. మనం ఏం చేయాలంటే జంబుల్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ హౌస్ ని ఫార్మ్ చేయాలి. సో ఇదేంటి, RACAVNA అంటే క్యారవాన్. CARAVAN. CARA. సో ఇదేంటి, క్యారవాన్. రైట్ క్యారవాన్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్. CARAVAN. ఇక్కడ ఒక సిస్టమ్ ప్రాబ్లం ఉంది. సో రైట్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్ క్యారవాన్. నెక్స్ట్, ENTT అంటే టెంట్. TENT టెంట్. నెక్స్ట్, OLUBNGWA అంటే బంగ్లా. BUNGALOW బంగ్లా. నెక్స్ట్, UHT అంటే హట్. HUT హట్. సో కొంచెం సిస్టమ్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు టోటల్ వర్డ్స్ రాలిపోయాను. సో రైట్ డౌన్ యువర్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ వన్ క్యారవాన్, సెకండ్ వన్ టెంట్, థర్డ్ వన్ బంగ్లా, ఫోర్త్ వన్ హట్. నెక్స్ట్ బిట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలి.
విచ్ టైప్ ఆఫ్ హౌసెస్ డూ వి ఫైండ్ ఇన్ ఏ టౌన్? టౌన్లలో మనం ఏ హౌసెస్ చూస్తూ ఉంటాం ఎక్కువగా? పక్క హౌసెస్ అంటే పర్మనెంట్ హౌసెస్. నెక్స్ట్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఆల్సో కాల్డ్ as మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఏమన్నాము? బంగ్లాస్. సో సెకండ్ వన్ ఇస్ బి. సో థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ టెంపరరీ హౌస్? టెంపరరీ హౌస్ అంటే ఏంటి? పర్మనెంట్ హౌస్, ఫ్లాట్ అపార్ట్మెంట్, పర్మనెంట్ హౌస్. టెంట్ హౌస్ మనం ఒక ప్లేస్ టు ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు. సో ఇది టెంపరరీ హౌస్. టెంపరరీ అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ మేడ్ ఆఫ్ స్నో? స్నోతో రెడీ హౌస్ ఏమంటారు? హౌస్ కూడా కాదు. EQS. క్యారెట్ కాదు. హట్ కాదు. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్. అంటే కలెక్ట్ పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్ అండ్ పేస్ట్ దేమ్ ఇన్ యువర్ స్క్రాప్ బుక్. స్క్రాప్ బుక్ లో ఏం చేయాలి? డిఫరెంట్ హౌసెస్ ని కలెక్ట్ చేసి అందులో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ we need to discuss about life skills. Life skills ఏంటి? బీయింగ్ సెన్సిటివ్. సో అక్కడ ఏమంటారు? వీఆర్ బ్లెస్డ్ దట్ వీ లివ్ ఇన్ ఏ డీసెంట్ హౌస్. అంటే మన పేరెంట్స్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఒక డీసెంట్ హౌస్లో అంటే ఒక మంచి ఏరియాలో ఉంటున్నాము. మెనీ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ స్లమ్స్. అంటే స్లమ్ ఏరియాలో అంటే ఒక నీట్గా లేకుండా ఉండే ఏరియాలో చాలా So visit a slum with your teacher or parent. Interact with people living there and try to know their ప్రాబ్లమ్స్. అంటే ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి మనం డీసెంట్ ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం కావాలి. ఎందుకు అక్కడ ఉంటున్నారో మనకు తెలియదు. సో ఒకరోజు ఏంటంటే మీ టీచర్స్ ఆర్ పేరెంట్స్తో స్లమ్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఏంటంటే వాళ్ళతో ఇంటరాక్ట్ విత్ వాళ్ళతో మాట్లాడాలి. అంటే వాళ్ళతో ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అక్కడ నివసిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. దిస్ ఇస్ యువర్ లైఫ్ స్కిల్. అంటే లైఫ్లో మనకి ఇది ఒక మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ లివింగ్ అనమాట. స్లమ్ ఏరియా నుంచి ఎలా ఉంటుంది, డీసెంట్ హౌసెస్లో ఉంటే ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ యువర్ అవర్ హౌసెస్ లెసన్. సో టుడేస్ ఆన్వర్డ్స్ అవర్ lesson is completed. Learn our lesson chapter, and your homework is exercise a bit. So first 4 questions write on your homework book for 2 times. Thank you.